తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జైబీలు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ధర్నా ఉధృతమైన పరిస్థితి మనందరికి తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో దగ్గర శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య అనేది ప్రయత్నం అనేది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ఎవరు కూడా విస్మరించలేనిది. ఎన్నో రోజుల నుండి ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కారం చేయకుండా నాడు టీఆర్ఎస్ కాలయాపన చేసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేసే పరిస్థితి కనబడుతూ ఉన్నది. సోదరులారా, మేము యాజ్ ఏ బహుజన్ సమాజ్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాము. కాలయాపన కమిటీలు వద్దు. 2023 విలీన చట్టం ఏదైతుందో దాన్ని మీరు ఇమ్మీడియట్ గా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీ కార్మికుల పైన మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉంటే కార్మికులు తమ పిల్లల కోసం జమ చేసుకున్న పిఎఫ్ ఫండ్లను, సిసిఏ ఫండ్లను సుమారు 3,000 కోట్ల రూపాయలను ఇతర ఖర్చులకు అంటే ఇతర పథకాలకు మీరు మళ్లించడం ఇది ఎంతవరకు భావ్యం? ఇది నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా అండి? 1,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందని మాట్లాడుకుంటూ 1,000 కోట్ల రూపాయలు వేరే ఇతర అన్నిటి చేసుకుంటా పేద పిల్లలకు సంబంధించి పేద బహుజనుల వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం దాచుకున్న పైసలను కూడా మీరు ఇతరుల ఖర్చులకు ఇతర పథకాలకు మీరు మీ అహంకారం కోసం మీరు ప్రభుత్వాన్ని రావడం కోసం ఇచ్చిన దొంగ హామీల కోసం వీళ్ళ డబ్బును వాడుకోవడం ఎంతవరకు కరెక్టు? దీన్ని తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది. ఆర్టీసీ కార్మికులకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, మీరు ఆత్మహత్య ప్రయత్నం అనేది చాలా బాధాకరం. మీరు అలాంటి ప్రయత్నం చేయకూడదు. ప్రాణం చాలా విలువైంది. మీ కుటుంబాలను ఎన్నో రోజులు ఇంకా మీరు మంచిగా చూసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు జీవించి పోరాడాల్సిన అవసరం ఉంది. మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు అండగుంటారనే విషయం స్పష్టం చేయండి. అందులో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా అండగుంటుందనే విషయం మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసిన బహుజనులు ఉన్నారో ఆ బహుజనుల తెలంగాణ ఉద్యమ పోరాటంలో బహుజనుల పాత్ర చాలా కీలకం. అందులో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఇంకా కీలకంగా ఉన్నది. మరి ఈ విషయము తెలిసిన టిఆర్ఎస్ పార్టీ నాడు ప్రభుత్వం నాడు సమస్య పరిష్కరించలేదు, విలీన ప్రక్రియను ఆపేసింది. ఎన్ని మీరు చేయలేదు, చట్టానికి ఇబ్బంది ఉన్నాయని కానీ ఎన్ని చేయలేదు మీరు. మరి అది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, మాట్లాడి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి విలీన ప్రక్రియను ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? ఇది కేవలం మీరు ఇందులో కూడా ప్రైవేటీకరణ తీసుకురావడం, ప్రైవేట్ బస్సులను తీసుకురావడం, ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రజల పేదలకు సేవలు అందిస్తున్న ఈ ఆర్టీసీ కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి, పేదలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న వీళ్లను న్యాయం చేయకపోవడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ పేద ప్రజల పైన, ముఖ్యంగా బహుజనుల పైన చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని డిపోల దగ్గర రేపు మేము 100% మద్దతు తెలుపుతా ఉన్నాము. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ కార్మికులకు అండగా ఉంటుందన్న విషయం స్పష్టం చేస్తూ, మరి ఈ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు
ఏదైతే పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ పెరియార్ నారాయణ గురు బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాంశీరామ్ గారి పేరు మీద నడుస్తున్న ఏ సంఘాలు ఏవైతున్నాయో నిజంగా మనందరికి సిద్ధశుద్ధి ఉంటే ఈ తెలంగాణలో ఏదైతే ఇబ్బంది పడుతున్నా ఈ ఆర్టీసీ కార్మికులకు మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తి సహకారం బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి రేపు అన్ని జిల్లాల బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటారనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉధృతం అంటే బహుజనులు ఏదైతే కార్మికులు ఆర్టీసీ వాళ్లకు అండగా ఉండడానికి ఎంత పెద్ద కార్యక్రమం ఉధృతం చేయడానికైనా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధం ఉందని తెలుసు. చివరిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి, మనము పేదలం, మన పిల్లలు మనం లేకపోతే బతికే అవకాశం కష్టం, వాళ్ళకు విద్య ఉద్యోగము ఓ తిండి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాణాలు తీసుకునే ఆ ఆత్మహత్యాన్ని మీరు చేయకూడదు. ఈ దొంగలను మనం ఎదుర్కొందాము, మన మహనీయులు ఇంతకంత పెద్ద దొంగలను ఎదుర్కొని మనకు హక్కులను ఇచ్చారు. ఆ హక్కులను మనం ఇంప్లిమెంట్ చేసి మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసాము. ఇది బహుజన్ సమాజ్ పార్టీ 100% ఈ కార్మికులకు అండ ఉంటుంది. ఏం చేసేది బహుజన సమాజ్ పార్టీ అని అనుకుంటారేమో, మీ సంగతి రాబోయే రోజుల్లో చెప్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో అందరినీ ఎదిరించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాం. మేము ఈ దేశంలో ఇంగ్లీషులను ఎదిరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో లక్షల కోట్ల మనువాళ్ళను ఎదిరించిన విషయం గుర్తు చేస్తున్నాం. 3000 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో ధనవంతులే కాదు, నిరుపేదలు, నిరక్షరాస్యులు, అణచివేయబడుతున్న ప్రజలు, అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్న ప్రజలు కూడా ఈ దేశాన్ని పాలించగలరని నిశ్చయమైన కుల వ్యవస్థలో కింది కులంలో ఉన్న చమార్ కులం అది కూడా అంటరాని అంటే జెండర్ వివక్ష ఎదుర్కొన్న మాయావతి గారిని మరి 4 సార్లు ముఖ్యమంత్రి యూపీకి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు 4 సార్లు ముఖ్యమంత్రి చేసి పేదలు ఈ దేశంలో బలహీనులు గారు రాజులు కూడా కాగలగని నిరూపించిన మాన్యవర్ కాంశీరామ్ గారు ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాము. మీ రాజ్యాన్ని కూల్చే మహానీయుడు మాన్యవర్ కాంశీరామ్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటికైనా మీ ఆలోచన బహుజనులకు అనుకూలంగా మారకపోతే మీ రాజ్యాన్ని కూల్చే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీది, బహుజన సంఘాలది, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నడుస్తున్న అన్ని ఆర్గనైజేషన్ విషయాన్ని స్పష్టం చేస్తూ వీళ్ళందరినీ కూడా ఏకం చేసే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మరి కార్మికులకు అండగా మరి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.